స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. ఆరు నా విచారానికి అంతులేదు. చక్కని చంద్రబింబం లాంటి రేఖాదేవి ముఖం ఇప్పుడు ఎంతో అందవికారంగా తయారైంది. రేఖాదేవి బాధను చూడలేకపోయాను. ఎంతో చలాకీగా తను నవ్వుతూ ఇతరులను నవ్వించే ఆమె ఇప్పుడు తన ముఖాన్ని ఇతరులకు చూపించడానికి ఎంతగానో బిడియపడుతూ ఉంది. తన గది వదిలిపెట్టి బయటికి రావడమే లేదు. ఒకరోజు నేనే వారి గదికి వెళ్ళాను. నన్ను చూడగానే ఆమె తన చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించింది. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన నా మనసు కరికి నీరైపోయింది. ఆ మా ఈ గా రు నెమ్మదిగా పిలిచాను. ప్రసాద్, నీకు నా ముఖం చూపించలేను. ఇక్కడికెందుకు వచ్చావ్? వెళ్ళిపో. ఈ కురూపి నీకు ఎటువంటి సుఖ సంతోషాలను ప్రసాదించలేదు. దీనంగా నా కళ్లల్లోకి చూస్తూ కన్నీరు కార్చింది. ఈ విధంగా దుఃఖించడం ఏమాత్రం బాగాలేదు. నాకు కావలసింది మీ చల్లని మనస్సుగాని మీ రూపం కాదు. మీరు ఎప్పటికైనా ఎలా ఉన్నా నా జీవన జ్యోతే. కన్నీరు కొలకుల నుండి జారుతూ ఉండగా అన్నాను. ప్రసాద్, ఏమిటి నీవంటున్నది? నా ఈ వికృత రూపాన్ని చూస్తూ కూడా ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నానా? నీవు నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా నేను మాత్రం నీ జీవితంలో ప్రవేశించి నీకు తీరని అన్యాయం చేయతలచుకోలేదు. నలుగురిలో నీకు నగుబాటవుతుంది. ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి నేను ఈ జన్మలో శిక్షను అనుభవిస్తున్నాను. నాకు రక్తదానం చేసి ఎందుకు బ్రతికించావ్? ఆ ప్రమాదంలో చనిపోయినా బాగుండేది. ఇప్పుడు చూడు, నాకోసం ఎంతమంది బాధపడుతున్నారు. నీవు, నాన్నగారు, సీతమ్మ, మిగతా వారంతా ఈ కొద్ది రోజులలోనే నాన్నగారు చిక్కి సగమయ్యారు. సీతమ్మ నన్ను చూస్తూ దుఃఖపడని రోజంటూ లేదు. నేనెవరినీ సంతోషపెట్టడానికి జీవించాలి ప్రసాద్. మరణిస్తే ఒకసారి ఏడ్చి ఊరుకుంటారు. నేను జీవించి జీవితాంతం మిమ్ములను బాధపెట్టడం నాకిష్టం లేదు. కన్నీటి చారలతో ఉబ్బిన కళ్లతో ఆమె ముఖం చూడడానికి ఎంతో దీనంగా కనిపించింది. అమ్మాయిగారు, మీరు అంత కఠినమైన మాటలు మాట్లాడి నా హృదయాన్ని రంపపు కోత కోస్తారా? ఈ శరీరాలు అశాశ్వతమైనవి. మనసులే ప్రధానం. రేపు నాకు మాత్రం ఏదైనా జరగకూడదని. నా మాటలు పూర్తి కానివ్వకుండా సున్నితంగా నా నోరు మూస్తూ, ప్రసాద్, నీ ఈ మాటలు నీ మంచితనానికి నిదర్శనాలు. అటువంటి మాటలను కొని నన్ను మరింత దుఃఖపెట్టకు. నీకు తగిన అందాల రాశిని, చక్కని చుక్కను పెండ్లాడి కలకాలం సుఖ సంతోషాలతో కాపురం చెయ్యి. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, స్వార్థాన్ని కాదు. నా మాట వినవు. కన్నీరు జాలువారుతున్న ఆ కండ్లలోని ఆవేదనను గుర్తించాను. మీరు ధైర్యం తెచ్చుకుని ఊరట చెందాలి. రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. మళ్ళీ మీ ముఖంలో చంద్రుని తలదన్నే కళ, కాంతులను చూడలేని నా ఈ జీవితమే వృధా. ప్లాస్టిక్ సర్జరీ గురించిన థియరీ అంతా స్టడీ చేశాను. కొంతకాలం ప్రాక్టికల్గా కూడా పనిచేసి ఆ తర్వాత మీకు ప్లాస్టిక్ సర్జరీ జరుపుతాను. మీరు ధైర్యంగా ఉంటే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. మీ సంతోషాన్ని చూస్తూ నేను ఏదైనా చేయగలుగుతాను. మీరిలా దిగులు పడుతూ ఉంటే నాలో పెల్లుబుకుతున్న ఉత్సాహమంతా నీరు కారిపోతుంది. మీ మాటలు నాకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎటువంటి అఘాయిత్యమూ తలపెట్టనని మీరు నాకు మాట ఇవ్వాలి. మీ ముఖంలో సంతోష రేఖలు చూడడానికి నే చేయబోయే ప్రయత్నంలో నేనేమైనా ఫర్వాలేదు. చేయి ఆమె ముందుకు చాస్తూ అన్నాను. ప్రసాద్, నీదెంత మంచి హృదయం. నా ఒడిలో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చింది. మీరిక నిశ్చింతగా ఉండండి. ఈ క్షణం నుండి తిరిగి మీకు మీ పూర్వరూపాన్ని ప్రసాదించే ప్రయత్నంలోనే ఉంటాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మీరు మాత్రం ధైర్యం చెడవద్దు, లాలిస్తున్నట్లుగా అన్నాను. ప్రసాద్, నీ మాటలు నిజమేనా? మళ్ళీ నా మామూలు రూపం నాకు తేగలవా? అని ఒక్క క్షణం సంతోషించి మళ్ళీ, వద్దు ప్రసాద్. నాకోసం నీవు అంత బాధపడవద్దు. ఒకవేళ నీ కృషి ఫలించి నాకు మళ్ళీ మామూలు రూపం వస్తే నాన్నగారు నన్ను సుధాకర్కిచ్చి వివాహం జరిపిస్తారో ఏమో? నాకు ఎంతో భయంగా ఉంది, అనుమానపడుతూ అంది ఆమె. ఆమె మాటలు అంటూ ఉండగానే పెదబాబుగారు గది లోపలికి వచ్చారు. లేదు తల్లీ. అలా ఎప్పటికీ జరగనివ్వను.
మీ సంభాషణంతా విన్నాను. నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. త్వరపడి నిర్ణయం చేశాను. మీ ఇద్దరినీ ఇక నా బొందిలో ప్రాణముండగా విడతీయను అని నా వైపు తిరిగి, నాయనా ప్రసాద్! నీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రాక్టికల్ స్టడీస్ చేయడానికి నీవు ఈరోజే నాగ్పూర్కు వెళ్ళు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్లో నాకు బాగా తెలిసిన చీఫ్ సర్జను ఒకతను ఉన్నాడు. అతనికి లెటరు ఇస్తాను అన్నారు పెదబాబుగారు. అలాగేనండి అని ఆ రోజే నాగ్పూరుకు ప్రయాణమయ్యాను. నా సర్వేంద్రియాలను ప్లాస్టిక్ సర్జరీపై కేంద్రీకరించి కృషి జరిపాను. అక్కడ 2 మాసాలు ఉండి ప్లాస్టిక్ సర్జరీలో మంచి నేర్పు సంపాదించుకోగలిగి పెదబాబుగారి మిత్రులైన డాక్టర్ భట్ గారి ప్రశంసలనందుకుని వారి నుండి మళ్లీ పెదబాబుగారికి ఉత్తరాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాను. హైదరాబాదు చేరగానే రేఖాదేవి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాను. నా కృషి ఫలించింది. ముఖంపై గల మచ్చలన్నీ మచ్చుకు లేకుండా మాయమయ్యాయి. పెదబాబుగారు ఆనందానికి, రేఖాదేవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విధంగా సంతోషంగా నెలరోజులు దొర్లిపోయాయి. ఈ సందర్భంగా పెదబాబుగారు విందొకటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీ చురుకుగా జరిగిపోయాయి. ఆ విందుకు అతి ముఖ్యమైన బంధువులు, స్నేహితులు మాత్రమే పిలువబడ్డారు. అందులో రవి, వాణి కూడా ఉన్నారు. విందు చక్కగా ముగిసింది. పెదబాబుగారు విందుకు వచ్చిన అతిథులనుద్దేశించి, ఈరోజు నాకు పండుగ. అమ్మాయి రేఖకు పునర్జన్మ, ఆమె కోల్పోయిన రూపం ఈ రెండూ తిరిగి ఆమెకు లభించాయి. జన్మదాత, రూపప్రదాత మరెవరో కాదు. మన ప్రసాదే. ప్రసాద్ రత్నం లాంటివాడు. ఆ విషయం ఎంతో కాలం నుండి నే నెరుగుదును. అన్ని రంగాలలో ఆరితేరినవాడు. ఇతని నడవడిని గురించి, శీలాన్ని గురించి ఎప్పటికప్పుడు నా క్లాసుమేట్సు, అతని ప్రొఫెసర్సు తెలియపరుస్తూ ఉండేవారు. వారి నుండి ఆ విషయాలు తెలుసుకుంటూ ఎంతగానో పొంగిపోతూ ఉండేవాడిని. అతనిని ఒక చక్కని డాక్టరుగా, నా నర్సింగ్ హోంకు భావి నేతగా మాత్రమే ఊహించగలిగాను. అంతకుమించి మరొక దృష్టితో చూడలేకపోయాను. అదొక్కటే నావల్ల జరిగిన పొరపాటు. ఆ పొరపాటుకు కారణం కూడా ఉంది. నన్నశ్రయించి బ్రతికుతున్నాడు కదా అనే ధీమా. నా అంతస్తుకు తూగలేడనే స్వార్థ చింతన ఈ రెండూ నా కళ్లకు పొరలుగా ఏర్పడ్డాయి. ఈ పొరలలో నుండి నా అంతస్తుకు సరితూగగల యువకులు తప్ప వేరే ఇంకెవడూ కనిపించలేదు. అందుకు భగవంతుడు నాకు ఆ విధంగా తగిన శాస్తి జరిపించాడు. నా పొరలను తొలగించాడు. మరొక ముఖ్యమైన విషయం. మా అమ్మాయి రేఖ, ప్రసాదు అంతకు ముందే ఇద్దరూ ఒకరిని మరొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి కూడా వచ్చారు. అయినా ప్రసాద్ గాని, రేఖ గాని నా అభిప్రాయాన్ని ఖండించలేదు. ఇద్దరూ వారిలో వారే కుమిలిపోయారు. బాధపడ్డారు. చివరకు సుధాకర్తో వివాహ నిర్ణయం జరిగిన తర్వాత కూడా ఒకరికోసం మరొకరు ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డారే కాని ఆ విషయాన్ని నా వరకు రానివ్వలేదు. వారిద్దరూ ఆ విధంగా నా నిర్ణయాన్ని గౌరవించారు. నా మాటకు విలువ ఇచ్చారు. ఈ రోజులలో చదువుకుంటున్న అమ్మాయిలతో పోలిస్తే మా అమ్మాయి అలా నా నిర్ణయాన్ని ఖండించకపోవడం నాకు గర్వకారణమే. ఇక ప్రసాదు. అవును. ఆ పొరలు కమ్మిన సమయంలో నేనేమైనా మాట జారితే జీవితాంతం బాధపడవలసి వస్తుందని ఊహించి ఉంటాడు. అతడు అంతకు దూరాలోచన గలవాడే. రేఖ తనకు దక్కబోవడం లేదని తెలిసినప్పటి తనకు ప్రాణాపాయం జరుగుతుందని కూడా సందేహించక ముందంజ వేశాడు. రక్తదానం చేశాడు. రేఖను రక్షించాడు. ప్లాస్టిక్ సర్జరీ నేర్చుకుని ఆమె ముఖంలోని వికార రూపాన్ని దూరం చేశాడు. నిజంగా ప్రసాద్ లాంటి యువకులు చాలా అరుదుగా ఉంటారు. నిస్వార్థ త్యాగానికి ఉదాహరణ ప్రసాద్. మా అమ్మాయి రేఖను ప్రసాద్కిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను అని ఒక్క క్షణం విశ్రాంతిగా కూర్చున్నారు. పెదబాబుగారు నన్ను చాలా, చాలా పొగిడారు. అందుకు నేను అనర్హుడిని. నేను ఏది చేసినా నా స్వార్థం కోసమే చేశాను. ఇందులో నన్ను గొప్పగా పొగడవలసినదేమీ లేదు. వారి కష్టాలలో భాగం పంచుకోవడం నా కనీస ధర్మం. దానినే వారు చిలవలు పలవలుగా అల్లి ఎంతో గొప్పగా పొగిడారు. నా ఈ తనువు వారి ఉప్పు తిని పెరిగినది. నా ఈ ఉన్నతికి కారకులు వారు. అటువంటప్పుడు వారు నాకు చేసిన దానిలో నేను వారికి చేసింది చాలా చిన్న సాయం.
వారి అమ్మాయి రేఖను నేను హృదయపూర్వకంగా, సంతోషంగా స్వీకరిస్తాను అని కూర్చున్నాడు. నీ మాటలు నీ మంచితనానికి నిదర్శనం. ఇంకా ఆలస్యం చేయకు. ఈ ఉంగరాన్ని వీరందరి ఎదుట అమ్మాయికి తొడుగు. ఈ శుభ ఘడియ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను. త్వరగా కానివ్వు బాబూ అన్నారు పెదబాబుగారు ఉంగరాన్ని నా చేతిలో ఉంచుతూ. ఆనందంతో వణుకుతున్న చేతులతో ఉంగరాన్ని రేఖాదేవి వ్రేలికి ఉంచాను. చప్పట్లతో ఆ ప్రదేశమంతా ఒక్క క్షణం మారుమ్రోగింది. రేఖాదేవి, నేను పెదబాబుగారికి నమస్కారాలు చేశాం. వారు మమ్ములనిద్దరినీ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఆ విధంగా మా వివాహ నిర్ణయం జరిగిపోయింది. ఆ రోజు రేఖాదేవి నా గదికి వచ్చింది. ప్రసాద్, మీరు నన్ను రక్షించి మీదాన్నిగా చేసుకున్నారు. ధన్యురాలనయ్యాను. నా ఈ జీవితాన్ని మీకర్పించి నిశ్చింతగా గడుపుతాను. నాకు పునర్జన్మ ప్రసాదించిన మిమ్ములను ఆజన్మాంతం సేవిస్తాను అంటూ వంగి నా పాదాలకు నమస్కరించబోయింది. రేఖ, నీ స్థానం అది కాదు అని లేవనెత్తి ఇది అని కౌగిలిలో చేర్చుకున్నాను. చిరునవ్వుతో నా హృదయంపై ఒదిగిపోయింది ఆమె. ఇద్దరమూ కలిసి నర్సింగ్ హోం బాధ్యత పూర్తిగా స్వీకరించాము. 2-3 మాసాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ 2-3 మాసాలలో ఇరువురమూ ఎంతో సన్నిహితముగా గడిపాము. మా వివాహ ముహూర్తం నిర్ణయించబోతున్న సమయంలో పాక్ సైనికులు చిన్న చిన్న దాడులు మన దేశంపై జరిపారు. ఆ దాడులు పెరిగి పెద్దవై భయంకర రణంగా పరిణమించాయి. ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. డాక్టర్లను, ఇంజనీర్లను, యువకులను సిపాయిల రూపంలో యుద్ధ ప్రాంతాలకు ఆహ్వానించింది. సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు డాక్టరుగా వెళ్లడం నా విద్యుక్త ధర్మంగా భావించి ఆ బాధ్యత స్వీకరించాను. ఆనాడు అమ్మను, నాన్నను, ఈనాడు రేఖను. పేద బాబుగారిని వదిలిపెట్టవలసి వచ్చింది. నా ఆత్మీయుల నుండి నాకు వ్యోగమే వ్రాసిపెట్టి ఉందేమో. సరిహద్దు ప్రాంతాలకు వచ్చాను. పై ఆలోచనలతో సతమతమవుతున్న నాకు హాస్పిటల్ నుండి మెసేజ్ వచ్చింది. అర్జెంటు కేసు. వెంటనే రావాలి. మెసేజ్ అందుకున్న మరుక్షణంలో బయలుదేరాను. కర్తవ్య నిర్వహణ నిమిత్తం భరతమాత వీరపుత్రుల సేవ కోసం. సూర్యం, అబ్బా, బాధ, డాక్టర్, ఈ చిత్రహింస భరించలేను. నాకు విషమిప్పించండి. బాధతో విలవిలలాడుతూ, మెలికలు తిరుగుతూ కేకలు వేయసాగాను. ఒక్క నా అరుపులు తప్ప వార్డంతా నిశ్శబ్దంగా ఉంది. బయటి వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దత, ప్రశాంతత ఎవరికీ? నాకు మాత్రం కాదు. అబ్బా! శరీరమంతా తెలియని నరక బాధ అనుభవిస్తూ ఉంది. ఏదో ఆవేదన, ఆరాటం, నాకంతా అయోమయంగా ఉంది. ఎన్ని జన్మల పాపఫలమో? ఉహు, కాదు, ఈ జన్మ పాపఫలమే. నర్స్, డాక్టర్, భరించలేను. ఈ బాధ భరించలేను. ఛ ఛ, వెధవ రోగులు, ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండనివ్వరు. ఏమైంది? రుసరుసలాడుతూ వచ్చింది. ఒక నర్సు ముఖం చిట్లించుతూ, నర్స్, నీకు ఇబ్బంది కలిగిస్తున్నానని తెలుసు. కాని ఏం చెయ్యను? బాధ, అబ్బా! భరించలేని బాధ. దయచేసి ఈ విషయం డాక్టరుగారికి తెలియజేస్తావు? నీ ముఖానికి తోడు డాక్టర్ కావాలా? ఒక్క క్షణం అరవకుండా ఉండు, మందు తెస్తాను. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. క్షణంలో 1 ఔన్సు గ్లాసులో ఏదో మందు తీసుకువచ్చింది. ఊ, నోరు తెరువు. నా నోటిలో పోసిందా మందు. విషం. కటిక చేదు. ఊరుకోలేక ఆమాటే పైకన్నాను. ఛీ, సిగ్గులేదు. నీ ఈ రోగానికి తోడు తియ్యటి మందులు కావాలేం? తెల్లని ఇస్త్రీ మడతలను శబ్దం చేసుకుంటూ, వయ్యారం పలికిస్తూ వెళ్ళింది. డ్యూటీ డాక్టరు గదిలోపలికి. 1 నిముషం తర్వాత పకపకలు, వికవికలు వినిపించాయి. డాక్టరుగారి గది నుండి అప్పుడూహించాను. నా ఈ మూల్గులు వారిద్దరి ఏకాంతాన్ని ఏ విధంగా భంగపరచాయో. ఛీ, ఏ విధంగా తయారయ్యాయి ఈ ప్రభుత్వ ఆస్పత్రులు. నీతి నిజాయితీ మచ్చుకు కూడా లేకుండా పోయింది. తోటి మానవుడు బాధపడుతూ, ఆ బాధలో కేకలు వేస్తూ ఉంటే. సరసాలు, సల్లాపాలు. హూ, ఎవరి ఆనందం వారిది. ఎవరూ కాదనగలరు. కాదన్నా ఫలితం. ఒకరిని ఆక్షేపించడానికి నాకేమధికారముంది? నేను మాత్రం క్రూరంగా, అతి క్రూరంగా ప్రవర్తించలేదు.
నా ప్రవర్తనతో ఎంతమంది నిరాశ్రయులయ్యారు? అప్పటి నా పైశిచిక ప్రవర్తనకు బలమైన అసహృదయుల ఆక్రందన, ఆవేదన బహుశా నన్నిలా చిత్రహింస పెడుతూ ఉండవచ్చు. అబ్బా! బాధ తగ్గడం లేదు. కానీ ఏదో తెలియని మత్తు నన్ను ఆవరిస్తూ ఉంది. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. బహుశా ఆ నర్సు నాకు మత్తు మందు ఇచ్చి ఉంటుంది. నిద్ర కళ్ళు తెరిపిళ్ళు పడడం లేదు, నిద్రలాగా లేదు. పూర్తిగా మెలకువ రావడం లేదు. మళ్ళీ శరీరంలోని బాధలు రెచ్చిపోతున్నాయి. నా ఈ బాధలకు అంతమెప్పుడు? నరాలన్నీ ఉంచుట్టుకుపోతున్నాయి. మిస్టర్ ఊ. ఈ మాత్ర వేసుకొని మందు త్రాగు. చూడు ఎంత పొద్దుపోయిందో. ఎండ కిటికీ నుండి ఎలా చొచ్చుకు వస్తూ ఉందో. ఇంతవరకు లేవనే లేదు. దొరలు, బేవాస్ రకమంతా చేరేది ఇక్కడేగా. అత్తవారింటో లాగా ఏ వేళ కది అమరుతూ ఉంటుంది. పూర్తిగా మెలకువ వచ్చింది. నా హృదయాన్ని శూలాలు గ్రుచ్చినట్లయింది. అవును, ఎటువంటి అవమానానైనా భరించాలి, తప్పదు మరి. చివరకు ఈ పరిస్థితి దిగజారాను. సిస్టర్, నా ముఖం చూస్తే ప్రతివారికి అలాగే అనాలని ఆనిపిస్తూ ఉంటుందా? నీవు నాపై కాఠిన్యం చూపిస్తున్నావు. మీ వృత్తి ధర్మానికిది విరుద్ధం కదూ. నిస్సహాయ స్థితిలో మనఃస్థిమితం లేక, శరీరంలోని అణువణువు నరకయాతన అనుభవిస్తూ, అనుక్షణం విపరీతంగా బాధపడుతూ ఉండే నాలాంటి అభాగ్యులకు అవసరమనిపించే ఓదార్పు చేకూర్చడం న్యాయంగా మీ ధర్మం కదూ. రాత్రి ఇలాగే బాధపడుతున్న సమయంలో, విసుగుపడుతూ, రుసరుసలాడుతూ ఒక నర్సు మత్తు మందు ఇచ్చి వెళ్ళింది. నా గోల భరించలేక, ఆ మత్తు వదిలి మళ్ళీ ఈ లోకంలో పడేసరికి పాత బాధలన్నీ ఆవరించాయి. సిస్టర్, మీరిస్తున్న ఈ మందులు రోగాన్ని అణిచిపెట్టడానికా లేక నయం చేయడానికా? రాత్రి ఇప్పటి సంఘటనలకు విసిగిపోయి, ఆవేశంతో వెనుక ముందులు ఆలోచించకుండా అనేశాను. మిస్టర్, నా 10 ఏళ్ల సర్వీసులో నీలాంటివారినెందరినో చూశాను. నీతులు చెప్పడం తేలికే, ఆచరించడమే కష్టం. నీ మట్టుకు నీవు ఒక్కడివే కావచ్చు. నీలా బజ్జపడుతున్నవారు మాకెంతమంది? ఊ, త్వరగా కాని, వాష్ బేసిన్లో ముఖం కడుక్కుని ఈ మందు త్రాగి గోలీ వేసుకో. ఒక్కడితో ఇంత ఆలస్యమవుతే మిగతావారికిక పొద్దు చాలినట్లే నసుగుతూ కాళ్ళు చేతులు తిప్పుకుంటూ అందరినీ తనే ఉద్ధరిస్తున్నట్లు వెళ్ళిపోయింది. ముఖం కడుక్కుని మందులు తీసుకునున్నాను నిస్పృహతో. ఆ విధంగా 10 రాత్రులు 10 పగళ్లు గడిచిపోయాయి, ఎటువంటి మార్పులు లేకుండా. విచిత్రమేమిటంటే, నా శరీర పరిస్థితిలో కూడా ఎటువంటి మార్పు రాలేదు. విసుగెత్తిపోయాను బాధలు భరించలేక. కాని వినేదెవ్వరు? ఆదుకునేదెవ్వరు? మొండికెత్తాను. అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాను. ఎలాగూ జీవితంపై నాకిక ఆశ లేదు. ఇదే పరిస్థితిలో ఉంటే మరొక 10 రోజులు జీవించడం కూడా సాధ్యపడదు. అయినా ఎవరికోసం జీవించాలి? అమాయకుడైన అన్నను దూరం చేసుకున్నాను, అమ్మ చెప్పిన చెడు మాటలు విని. అమ్మను, నాన్నను క్రూరంగా హింసించాను. అన్నిటినీ మించిన ఘోరం మరొకటి చేశాను. ఎవరు క్షమించినా ఆమె క్షమించదు. ఎలా క్షమించగలరు? క్షమించరానటువంటి ఘోరం. ఇప్పుడు తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలధరించి పోతూ ఉంది. ఆ ఘోరాలు ఎలా చేయగలిగానో! అబ్బా! అప్పటి నా ప్రవర్తన, ఇప్పుడు ఇలా చింతించి ఏం లాభంగా? నా వల్ల జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోయాయి. డ్యూటీ డాక్టర్ వస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడుతున్న ఇద్దరు పేషెంట్లను హెచ్చరిస్తూ మళ్లీ డాక్టరుగారిని అనుసరించేందుకు వెళ్ళింది సిస్టర్. మిస్టర్, నీకెలా ఉంది? చార్ట్ను పరిశీలిస్తూ, ఈపాటికి నీ రోగం తగ్గి ఉండాలే అనే భావం స్ఫురించేలా నా ముఖంలోకి చూస్తూ అన్నాడు డాక్టర్. ఆ ప్రశ్న ప్రతిరోజూ వేస్తూనే ఉన్నాడు. అలాగే ఉంది అని నా సమాధాన్ని అందుకుంటూనే ఉన్నాడు. మందులలో మార్పు లేదు. ఆహారంలో మార్పు లేదు. ఏ విధమైన మార్పు లేకుండా నా ఆరోగ్య పరిస్థితి మారుతుందని ఎలా ఊహిస్తారో ఈ డాక్టర్లు? నేను ఆవేశంతో, కోపంతో వణికిపోయాను. పైగా శరీరంలో ఓపిక లేక ఇక ఆగలేకపోయాను. నా శ్రాద్ధంలా ఉంది. అవే నీళ్ల మందులు. అదేమిటంటే స్టాకు అయిపోయిందంటారు. ఈ వార్డులో ఎంతమంది పేషెంట్లున్నారు? ఇందులో ఎంతమందికి మీరు ఇంజెక్షన్లు ఇస్తున్నారు డాక్టర్? ఒక్కరికీ ఇవ్వడం లేదు.
పైగా ఈ ఎలా ఉంది అనే ప్రశ్న ప్రతిరోజూ రెండుసార్లు వింటున్నాం. ఏం సమాధానం చెప్పమంటారు? మమ్ముల్ని చూస్తే తెలియడంలా మాకెలా ఉందో. ఈ రంగు నీళ్లతో మమ్ములనెంతకాలం మోసగిస్తారు డాక్టర్? ఆయాసం వల్ల ఇక మాట్లాడలేకపోయాను. అలసట, ఆవేదన డాక్టర్ ముఖం చిన్నబోయింది. ఒక్కసారి గుడ్లురిమి చూశాను నన్ను. అమాంతం రింగేసే విధంగా కమాన్ సిస్టర్ అని వెనుదిరిగి చూడకుండా వేగంగా వెళ్ళిపోయాడు ఏమేమో గొణుగుతూ. డాక్టరు వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాను. ఇక లాభం లేదు. అటు డాక్టర్లతో ఇటు నర్సులతో పోట్లాడుతూ ఎంతకాలం ఇక్కడ ఉండగలను? 2 వారాలు గడుస్తున్నా నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ముందు అటువంటి మార్పు వచ్చే ఆశ కూడా కనిపించడం లేదు. అవును, ఏ విధమైన ఆకర్షణ లేని నా గురించి ఎవరాలోచిస్తారు? చిరునవ్వు చిందించలేను, ఉల్లాసమైన కబుర్లు చెబుతూ ఎవరినీ లోబరుచుకోలేను. పోనీ వీటన్నింటిని మించిన ఆయుధం డబ్బు కుమ్మరించడం, అది ఈ పరిస్థితిలో సాధ్యం కాదు. ఒకరిని నిందించి ఏమీ ప్రయోజనం లేదు. నిలదించే ఓపిక కూడా లేదు. ఆవేశంతో ఆ డాక్టరు ముందు అలా పరుషంగా మాట్లాడాను. పరిస్థితి అటువంటిది. నిజం ఆలోచిస్తే అతని స్థానంలో నేనే ఉన్నట్లయితే అంతకన్నా హీనంగా ప్రవర్తించి ఉండేవాడినేమో. అనుమానం అక్కర్లేదు. అలా ప్రవర్తించే ఈ స్థితికి వచ్చాను. ఇక ఇక్కడ ఉండలేను.